క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము 30వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఈ కీర్తనకారుడు వర్ణిస్తూ మన జీవితంలో ఉన్న పరిస్థితులను దేవుడు ఎలా మార్చగలడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది, దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. భూమి మీద మానవులు పాపము చేసినప్పుడు వారి మీద దేవుడు కోపము చూపించే సమయం ఎంత అంటే ఒక నిమిషం మాత్రమే. కానీ వారు పశ్చాత్తాపడి మారు మనసును పొంది దేవుని తట్టు తిరిగితే ఆయుష్కాలం అంతా దేవుడు వారి పట్ల దయ చూపిస్తాడట. మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులను కూడా దేవుడు ఎక్కువ కాలము అనుమతినివ్వడు. రెండవ భాగంలో మనం గమనించినట్లయితే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఒక రాత్రికి రాత్రే దేవుడు పరిస్థితులను మార్చగలడు. రాత్రి ఏడుపు వచ్చి ఆ రాత్రంతా ఉన్నను, తెల్లవారుచుండగా ఆ సమస్యని మర్చిపోయే విధంగా దేవుడు మార్చగలడు పరిస్థితులను. దేవుని యొక్క రెండు గుణ లక్షణాలను ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఒకటి, మానవుల ఎడల దేవుడు వారు పాపము చేసినప్పుడు శిక్షించే సమయము. రెండవది, వారు దేవుని తట్టు తిరిగినప్పుడు వారి ఎడల చూపించే దయ. ఈ రెండు మన అనుదిన జీవితంలో అనుభవిస్తూనే ఉంటాం. ఏదో ఒక దుర్వార్తను వినడం, మన హృదయాలు దుఃఖముతో నిండిపోవడం, ఒక రాత్రి అంతయు ఆ దుఃఖముతో కన్నీరు విడవడం, మరుసటి ఉదయముననే గొప్ప ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వడం. మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉండవచ్చు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిస్థితులను ఒక్క రోజులోనే మార్చగలిగిన దేవుడు. బైబిల్లో అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక క్షణములోనే పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఎస్తేరు గ్రంథములో మనం చూసాం, యూదులందరూ సంహరించబడవలసిన ఆజ్ఞ జారీ చేయబడింది. దేవుడు క్షణాలలో తాకీదులను తారుమారు చేశాడు. పరిస్థితులను మార్చడానికి దేవునికి ఎక్కువ సమయం ఏం పట్టదు. కన్నీళ్లను నాట్యముగా మార్చగలిగిన దేవుడు, దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు, మన ఏడుపుని, మనకున్న కన్నీటినన్నిటిని కూడా తుడిచివేసి నిత్య ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే పరిస్థితులను మార్చగలిగిన దేవుని తట్టు మానవులు తిరిగినప్పుడే ఈ అనుభవాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు మనము ఎంత బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నా, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఒక రాత్రంతా గడపొచ్చేమో, కానీ ఒక నిరీక్షణ మనకుంది. తెల్లవారుతుంది, ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఇప్పటి వరకు భూమి మీద వచ్చిన తెగుళ్ళు కానీ ఉపద్రవాలు కానీ శాశ్వతంగా లేవు. కొంతకాలం ఉన్నాయి, అవి భూమి మీద నుండి తుడిచివేయబడ్డాయి. ప్లేగ్ వ్యాధి వచ్చింది, కొంతకాలము మనుషులందరినీ పీడించింది. ఆ తర్వాత ఈ తరం వారికి ప్లేగ్ వ్యాధి అంటే ఏంటో కూడా తెలియదు. కలరా అనే వ్యాధి వచ్చింది, కొంతకాలం మనుషుల్ని సంహరించేసింది. ఆ తర్వాత అది దాటిపోయింది. మలేరియా, కొంతకాలము మనుషులు ఎంతోమంది చనిపోయారు మలేరియాతో కూడా. ఆ తర్వాత మలేరియా ఒక సాధారణమైన జ్వరంగా మారిపోయి దానికి వైద్యం వచ్చేసి మనుషులందరూ కూడా ఆ ప్రమాదం నుండి తప్పించబడ్డారు. ఇలా భూమి మీద చరిత్రలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో సమస్యలు వచ్చి ఒకానొక సమయమున మనుషులందరూ ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే శుభవార్త ఏంటంటే, అదే ఉపద్రవము శాశ్వత కాలము ఉండదు. అది కొంతకాలం మట్టుకే, ఒక గడియ వరకే. ఆ తరువాత దేవుడు పరిస్థితులను మార్చేస్తాడు. దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడేంత వరకు వాటిని ఉంచుతాడు. ఆ తరువాత రాత్రి గడుస్తుంది, తెల్లవారుతుంది. మరలా ఆ దుఃఖాన్ని మర్చిపోయే పరిస్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు.
ఈరోజు అట్టి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగిన దేవుడు. జీవితకాలం అంతా రాత్రే ఉండేటట్టు చేయలేదు దేవుడు. రాత్రి కొన్ని గంటలు గడిచిన తర్వాత మళ్ళీ పగలు వచ్చేస్తుంది. సంవత్సరం పొడుగున ఎండాకాలాన్ని దేవుడు ఉంచలేదు. ఎవరు తట్టుకోలేరు. ఎండాకాలం అయిపోగానే వర్షాకాలం కదా అని సంవత్సరం పొడుగునా వర్షాలు పడితే కూడా మనం భరించలేం. చలికాలము, జీవితం అంతా చలికాలమే ఉంటే కూడా మనం తట్టుకోలేం. దేవుడు కాలములను మారుస్తున్నట్లుగా పరిస్థితులను కూడా మారుస్తూ ఉంటాడు. దుఃఖపడే సందర్భాలు ఉంటాయి, సంతోషించే సందర్భాలు ఉంటాయి. జీవితకాలం అంతా దుఃఖమే ఉండదు, జీవితకాలం అంతా సంతోషమే ఉండదు. పగలు చీకటి ఎలాగైతే రోజు మారుతూ వస్తున్నాయో దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా మారుస్తూ వస్తాడు. కనుక ఈరోజు ఏదైనా ఇబ్బందిలో ఉన్నంత మాత్రాన నిరీక్షణ లేని వారుగా మనం ఉండకూడదు. ఈ ఇబ్బంది రేపు గడిచిపోతుంది కదా అనే నిరీక్షణతో ఉండాలి. ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు తెల్లవారుతుంది కదా, రేపు పగలు వచ్చేస్తుంది కదా అనే ధైర్యంతో ఉండాలి. అమ్మో, నా బ్రతుకంతా చీకటి అయిపోయింది, ఇక నా లైఫ్ అంతా నేను చీకట్లోనే బ్రతకాలా, ఈ నిరీక్షణ లేని స్థితిలోనే ఉండాలా అని అనుకోవడానికి వీల్లేదు. ఇది కొంతకాలమే. ఆ చీకటి గడిచిన తరువాత పగలు వచ్చినట్లుగా దుఃఖ సమయాలు తొలగిపోయి సంతోషించే సందర్భాలను దేవుడు ఇస్తాడు. కనుక అట్టి నిరీక్షణతో మనం బ్రతుకుదాం. ఎప్పుడైతే తెల్లవారుతుంది అనే నిరీక్షణ ఉంటుందో రాత్రిని కూర్చిన కలవరం ఉండదు. ఎప్పుడైనా రాత్రి మనకి ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తాం. ఒక్కసారి తెల్లారిందంటే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాం. అలాగే ప్రతి పరిస్థితుల్లో కూడా నాకు తెల్లవారే సమయం రాబోతుంది. ఈ ఏడుపు రాత్రంతా ఉన్నా తెల్లవారగానే ఈ ఏడుపుని దేవుడు తొలగించేస్తాడు. ప్రతి కన్నీటిని దేవుడు తుడిచివేస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు, నా పరిస్థితిని అంతా కూడా మార్చేస్తాడు. నిత్యము వెలుగుగా ఉండే నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి అక్కడ చీకటి ఉండదు, ఇక అక్కడ బాధ ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు. అలాంటి ఉన్నతమైన స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. ఆ పగలు రాబోతుంది అని దాని కొరకు ఎదురు చూస్తే ఇప్పుడున్న చీకటి మనకు బాధగా అనిపించదు. పైగా ఆ నిరీక్షణ మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, కలవరాన్ని తొలగిస్తుంది. ప్రతి విశ్వాసి దేవుని యొక్క స్వభావం ఎరిగి, దేవుని గుణలక్షణాలు ఎరిగి, దేవుని యొక్క శక్తిని ఎరిగి నిరీక్షణతో బ్రతికితే జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా, ఎలాంటి ఉపద్రవాలు ప్రపంచం మీదకి వచ్చినా వాటన్నిటినీ ఒక విశ్వాసి చాలా సునాయాసంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోగలుగుతాడు. ఒకవైపు లోకమంతా కలవరపడుతున్న విశ్వాసి మాత్రం ధైర్యంగా జీవించగలుగుతాడు. అదే అన్ని జనులకు ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు? ఇంత చీకటి ఉంది కదా, ఇంత భయంకరమైన కారు చీకట్లో మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎంతసేపు ఉండదండి, ఇది తెల్లవారుతుంది, ఇక తెల్లవారుతుంది అనే ధైర్యం, ఆ నిరీక్షణ మనకుంది, ఆ విశ్వాసం మనకుంది. కాబట్టి అన్యజనులకు ఇట్టి విశ్వాసం లేదు. ఇక అయిపోయిందేమో అన్ని పరిస్థితులు అనుకుంటారు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దేవునితో సహవాసంలో ఉన్నవారు ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోరు, ధైర్యాన్ని కోల్పోరు. అట్టి ధైర్యముతో, నిరీక్షణతో ఈరోజు నీకున్న పరిస్థితిని దేవుడు మార్చగలడు అనే నిరీక్షణతో బ్రతుకుదాం. ప్రతిదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కోపము మన మీద లేకుండా జాగ్రత్త పడదాం. ఆయన మన మీద కోపగించే పరిస్థితి మన ద్వారా జరగకుండా నిత్యము ఆయన దయ మన ఎడల చూపించినట్లుగా ఆయనకిష్టంగా బ్రతుకుదాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన మాటలను ఒక్కసారి హృదయం నుండి నెమరు వేస్తూ, భూమి మీద ఏదైనా ఉపద్రవం వచ్చిందంటే మనుషుల యొక్క పాపమునకు దేవుని యొక్క శిక్ష అని మనం గ్రహించాలి. అయితే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ భూమి మీదకి ఏ తెగులు వచ్చినా అవి కొంతకాలమే ఉన్నాయి. ఆ తర్వాత మనుషులు ప్రశాంతంగా సంవత్సరాల తరబడి బ్రతికారు. మరలా దేవుణ్ణి మర్చిపోయిన స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక ఉపద్రవాన్ని అప్పగించాడు. అది ఎక్కువ కాలం ఏమీ లేదు, కొంతకాలానికి అది కూడా మర్చిపోయేంతగా దేవుడు మానవులకు సమాధానాన్ని ఇచ్చాడు. ఇలా గత చరిత్రలో ఎన్నో చూశాం కదా. ఈరోజు ఎందుకు మరి కలవరపడాలి? అయ్యో ఏంటి పరిస్థితి, ఈ కారు చీకట్లో నా ప్రయాణం ఎలా సాగుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్న తెల్లవారగానే దేవుడు నాకు సంతోషాన్ని ఇస్తాడు, నా దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు.
ఆ మాట ఈరోజు నిన్ను ధైర్యపరిచి నిరీక్షణను పుట్టించాలని ఆశిస్తున్నాను. దేవుని వాక్యానికి హృదయంలో చోటిచ్చిన వారు ఆ వాక్యము చేత బ్రతుకుతారు, ఆ వాక్యము మూలముగా బ్రతుకుతారు. ఆ వాక్యమే వారిని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. ఆ వాక్యానికి మన హృదయాల్లో సంపూర్ణమైన అధికారాన్ని, సంపూర్ణమైన చోటుని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తున్న గొప్ప దేవుడవు. నిజముగా మేమందరము నీ వాక్యము మూలముగానే బ్రతుకుచున్నాం నాయన. నీ స్వరము లేనట్లయితే ఈ లోకంలో ఏ నరుడు బ్రతకలేడు ప్రభువా. ప్రతి దినము ప్రతికూలమైన పరిస్థితుల్లో అభయాన్ని ఇస్తూ, విశ్వాసాన్ని దృఢపరుస్తూ, నిరీక్షణను కలుగజేస్తున్న నీ శ్రేష్టమైన వాక్యము కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నను, ఉదయముననే తిరిగి మా దుఃఖమును నాట్యముగా నువ్వు మార్చగలిగిన దేవుడు అని విశ్వసిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని నువ్వు త్వరలోనే తొలగించబోచున్నావని నమ్ముచున్నాం నాయన. ఈ రాత్రి గడవబోతుంది, తెల్లవారుతుంది అనే నిరీక్షణ మాకందరికీ దయచేసి, అది ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యతలైనా, ఏ సమస్యనైనా అది కొంతకాలమే, అది తీరి సమృద్ధి అయిన ఆనందాన్ని అనుభవించే దినం మాకు తప్పకుండా అనుగ్రహించబడుతుందనే విశ్వాసం మాకుంది ప్రభువా. నీ కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ నీ దయ మా ఆయుష్కాలం అంతా నువ్వు కనుపరిచే దేవుడవు గనుక నీ దయను పొందిన వారముగా, నీ బిడలముగా నిన్ను సంతోషపరుస్తూ నీకు మహిమకరంగా జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.